ఏం చేస్తాం అర్థం గొప్పలు చేసేది ఏం చేస్తాం అక్కడ కూడా ఆడవాళ్ళు పెట్టా మొగలు పెట్టద్దు మొగలు ఆడవాళ్ళు పెట్టద్దు ఒక టైం ఇచ్చి ఉన్నవాళ్ళు మీ పేరు రాసుకుని మీరు చేస్తా మేము ఏసీలో చేస్తా వాటర్ అన్నీ కూడా ఏం చేస్తాం చేస్తాం. థ్యాంక్ యూ అండి. వెంకన్న బాబు గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈశ్వరరావు గారు కానీ వెంకన్న బాబు గారు కానీ మనకి ఆరోగ్యం కోసం ఈవెన్ మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు ఆసనాస్ చేసి అని చెప్పేసి ఏసీలు కూడా ప్రొవైడ్ చేస్తానండి. నాకు 25 సంవత్సరాల వయసులోనే షుగర్ వచ్చిందండి. అలాగే రొమటైడ్ ఆర్థరైటిస్ అని అంటే ల్యాక్స్ లో ఒకళ్ళకి ఉంటుంది, అంటే ఒక 5 లక్షల్లో ఒకళ్ళకి వస్తూ ఉంటుందా అలాంటి కంప్లైంట్ వచ్చింది. సో నేను బాగా హెవీగా స్టెరాయిడ్స్ అవన్నీ వాడేదాన్ని. అవన్నీ తగ్గించుకోవడానికి నేను మామూలుగా ఇలాగే మీకులా క్లాసెస్ లో జాయిన్ అవ్వి కొద్ది రోజులు చేసి మానేస్తున్నాను. మా హస్బెండ్ ఏం చేశారంటే యోగా పీజీలో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే దాంట్లో డెప్త్ గా సబ్జెక్ట్ తెలుసుకోవడం, ప్రాక్టికల్స్ అన్ని కూడా బాగా తెలుసుకొని చాలా ఉంటుందండి యోగాలోని. మన అచ్చంపేట గ్రామంలో ఆయుర్వేద హాస్పిటల్ ఉంది కదండి, అక్కడ నేను యోగా టీచర్ని. సో మనకి 3.5 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ యోగా టీచర్గా వర్క్ చేస్తున్నాను. మీరందరూ కూడా వచ్చి కొద్దిసేపు ఒక అరగంట వచ్చి మీరంతా కూడా ఎన్నో పనులు చేసుకుంటారు. ఖాళీ సమయాలు ఎంతో ఉంటుంది. 24 గంటలు మీరంతా పనిచేసారు కదా, అందులో ఒక్క అరగంట మీ ఆరోగ్యం కోసం మీరు కేటాయించుకుని కొద్దిగా యోగా చేసుకున్నట్లయితే మీరంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు. సో మనకి ఇలాంటి అవకాశం ఉన్నది కనుక మీరు ఉపయోగించుకోవాలి. చాలామంది చాలా ఖర్చులు చేసుకుంటూ ఫీజులు పే చేసి చేసుకుంటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. కానీ మనకి ఇలాంటి అవకాశం ఫ్రీగా వచ్చింది. సో గవర్నమెంట్ తరఫున మేము చెప్తున్నాం కాబట్టి ఒక్క అరగంట మీరు కనీసం మీరు వంటలు అవన్నీ కంప్లీట్ చేసుకుని 10-10:30 కల్లా వచ్చినట్లయితే ఒక అరగంట మీకు కావాల్సిన ఎటువంటి ఆసనాలైనా సరే, ఎలాంటి అనారోగ్యం ఉన్నా సరే దానికి సంబంధించి ఆసనాస్ అన్ని కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎటువంటి కంప్లైంట్ అయినా సరే మీరు క్యూర్ చేసుకోవచ్చు, ఈవెన్ క్యాన్సర్తో సహా కూడా.